కేంద్ర మంత్రివర్గం మరికాసేపట్లో భేటీ కాబోతోంది. ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశం ఈసారి కేబినెట్ అజెండాలో లేదు. అయితే టేబుల్ ఐటెంగా ఏపీ ప్రత్యేక ప్యాకేజీ అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి సంబంధించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. మీరు ప్యాకేజీ ఇచ్చినప్పటికీ దానికి చట్టబద్ధత లేకపోతే మాత్రం ఎటువంటి వ్యాలిడిటీ అనేది కూడా ఉండదు అని చెప్పేసి కూడా కేంద్రం దగ్గర వాదిస్తూ వచ్చారు. దీన్ని విపక్షాలు అయితే పాచిపోయిన లడ్డుగా ఒకరు, ఇది పనికిరాని అంశంగా మరొకరు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రజల్లో దీని పట్ల విశ్వాసం అనేది కలగాలి, కేంద్ర ప్రభుత్వం పట్ల నమ్మకం అనేది కూడా ఏర్పడాలంటే దానికి చట్టబద్ధత అనేది కూడా ఇచ్చి తీరాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏపీ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. దానిలో భాగంగానే గత వారమే కేబినెట్ సమావేశంలో ఈ అంశం అనేది చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది కూడా జరిగింది. తీరా కేబినెట్ సమావేశంకి వచ్చేప్పటికీ అసలు ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావన అనేది లేకుండానే కేబినెట్ సమావేశం అనేది కూడా ముగిసింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత అనేది కనుక ఇవ్వాలనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని రెగ్యులర్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. కానీ ఈ రోజు కేబినెట్ లో జరిగే అంశాల్లో ఈ అంశం అనేది కూడా లేదు. కానీ ప్రభుత్వ వర్గాలు, టీడీపీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దాన్ని టేబుల్ అంశంగా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక విషయాన్ని టేబుల్ అంశంగా తీసుకురావాలంటే అది చాలా అర్జెంట్ మ్యాటర్ అయి ఉండాలి. కాబట్టి ఇది అంత అర్జెంట్ మ్యాటర్ అన్న ప్రశ్న అనేది కూడా తలెత్తుతుంది. కొద్దిసేపట్లో సమావేశం అనేది కూడా ముగిసిన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుంది. అసలు ఈ సమావేశంలో ఈ అంశం అనేది ప్రస్తావనకు వచ్చిందా లేదా అనేది కూడా సమావేశం ముగిసిన తర్వాత తెలియవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మీడియాలో ప్రచారం చేపిస్తోందన్న ఒక వాదన అనేది కూడా వినిపిస్తోంది. శిరీష్, అయితే శిరీష్, ఇక్కడ టేబుల్ ఐటెంగా అంటే కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? టేబుల్ అంశం ఒకవేళ దానికి చట్టబద్ధత అనేది ఇవ్వాల్సి వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రెగ్యులర్ ఐటమ్ అనేది పెట్టి దాన్ని చర్చకు పెట్టేసి చట్టబద్ధతానికి క్యాబినెట్ అప్రూవల్ అనేది కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక టేబుల్ ఐటమ్ అంటే కేవలం అది ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్ లేదా అత్యవసరమైన అంశం అయితే దాన్ని టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి అంతా ప్రియారిటీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ ప్రియారిటీ కనుక ఇచ్చినట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలెత్తితే మాత్రం దాన్ని రెగ్యులర్ ఐటంగానే పెట్టే అవకాశం ఉంది. గత వారం కూడా కేబినెట్ భేటీలు ఈ అంశం అనేది చర్చకు రావచ్చు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా అది ఎటువంటి చర్చ లేకుండానే ఆ కేబినెట్ సమావేశం ఈసారి సమావేశంలో కూడా అజెండాలో కూడా లేదు. కానీ కేవలం ఐటంగా పెడతారని చెప్పేసి ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు. సమావేశం ముగిసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.